జగదేవ్పూర్ మండలంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లను కలిసి ఘనంగా సన్మానించిన సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దయానందన్ రెడ్డి. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలో నూతనంగా ఎన్నికైన జగదేవ్పూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పనుగట్ల శ్రీనివాస్ గౌడ్ను మరియు అలిరాజ్పేట సర్పంచ్ ఎల్లేష్ మరియు దావులాపూర్ సర్పంచ్ కృష్ణను సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బట్టు దయానందరెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ పార్టీలలో గెలిచినా స్నేహబంధము ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. జగదేవ్పూర్ మండలంలోని సర్పంచులను ప్రజలు ఏ ఆశయంతో ఏ నమ్మకంతో గెలిపించారో ఆ విశ్వాసాన్ని తగిన విధంగా ఆ గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వం నుండి అందే సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా కృషి చేసి ఆ గ్రామాలను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాజేశం, బీఆర్ఎస్ నాయకులు కిరణ్ గౌడ్, ఇక్బాల్, సిద్ధులు, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జగదేవ్పూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన అన్న శ్రీనివాస్ గౌడ్ గారికి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము హృదయపూర్వక అభినందన తెలియజేస్తా ఉన్నాం. అలాగే గెలిపించినటువంటి జగదేవ్పూర్ గ్రామ ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. రాజకీయాలు ఎట్లున్నప్పటికీ స్నేహం అనేది శాశ్వతమైంది కాబట్టి మేము ఆయన ఏ పార్టీ నుంచి గెలిచిండనే దానికన్నా శ్రీనివాస్ గౌడ్ గారితో మాకున్నటువంటి సాన్నిధ్యం రీత్యా వారిని అభినందించాలని చెప్పి ఇంటికి రావడం జరిగింది. అదే పద్ధతులలో వారు జగదేవ్పూర్ గ్రామ ప్రజలు ఏ ఆశలతోనైతే శ్రీనివాస్ గౌడ్ గారిని గెలిపించారో ఆ ఆశల్ని పూర్తి చేయడంలో వాళ్ళు సఫలీకృతం కావాలని చెప్పని శ్రీనివాస్ గౌడ్ గారిని కోరుతా ఉన్నాను. అందుకు మేము కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా ప్రస్తుతం అయితే ప్రతిపక్ష పాత్రనే పోషిస్తున్నారు కాబట్టి మరి రానున్న రోజులలో ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి వివిధ అవసరాల మీద వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలకు మేము కూడా 100% సహకరించేందుకు సిద్ధంగా ఉంటాం. మేము తీసుకున్నటువంటి కార్యక్రమాలకు కూడా ప్రతిపక్ష పార్టీగానే మేము మిత్రపక్షంగా ఉన్నప్పటికీ ప్రజల సమస్యలపైన నిరంతరం పోరాడే పార్టీగా కమ్యూనిస్ట్ పార్టీ కూడా వాళ్ళ యొక్క సహకారం కూడా అవసరం అని చెప్పని శ్రీనివాస్ గౌడ్ గారితో కోరుతూ మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈరోజు దౌలపూర్ గ్రామంలో మొన్న జరిగినటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కమ్యూనిస్ట్ పార్టీ బలపరిచిన కృష్ణ గారు గెలవడం జరిగింది. వారిని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. రానున్న రోజులలో ప్రజలు ఏ ఆశలతోని ఏ ఆశయాలను సాధించడం కోసమైతే కృష్ణ గారికి మద్దతు ఇచ్చి గెలిపించినారో వారి ఆశలు ఆశయాల్ని నెరవేర్చడం కోసం కృష్ణ గారు పనిచేయాలని చెప్పని, అలాగే వారి తాత ముఖ్యంగా భీమయ్య గారు ఈ గ్రామానికి ఒక దిక్సూచి. ఆయన చేసినటువంటి సేవ ఈ గ్రామము ఎప్పటికీ మర్చిపోదు. ఆయన దారిలో పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేయాలని, అలాగే ఆయనకు కూడా భీమయ్య గారు బతికిన రోజులు ఈ గ్రామంలో ఆయన అజాత శత్రువుగా ఉన్నారు. అంటే ఆయనకి ఎవరు కూడా శత్రువు అనేటువంటి వారు లేకుండ్రి. ఇప్పుడు కృష్ణ గారు కూడా అదే పద్ధతులలో గ్రామంలో ఉన్నటువంటి మిగతా అన్ని వర్గాల ప్రజల పెద్దల యొక్క సహాయ సహకారాలు తీసుకొని రాజకీయాలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కృష్ణ గారు తప్పనిసరిగా భీమయ్య గారి ఆశయ సాధనలో తన వంతు పాత్ర పోషించాలని, ఆయనకు ఆ అవకాశాలన్నీ కలిసి రావాలని చెప్పని వారికి అవసరమున్న చోట భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము కూడా అన్ని వేళలా అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పని ఈ గ్రామ ప్రజల ఆశల్ని తీర్చడంలో మా వంతు పాత్ర కూడా పూర్తిగా ఉంటుంది అని చెప్పని ఈ దౌలపూర్ గ్రామ ప్రజలందరికీ కూడా హామీ ఇస్తూ రానున్న రోజులలో కృష్ణ గారికి ఏ సమస్య వచ్చినా ప్రజలకు సంబంధించినటువంటి వాటిల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీగా మా తోడ్పాటు ఉంటుందని, ఆ తోడ్పాటును వారు కూడా అందిపుచ్చుకొని మరి ప్రజలకు సర్వీస్ చేయాలి, సేవ చేయాలని చెప్పని కమ్యూనిస్ట్ పార్టీగా వారికి సూచన చేస్తూ మాకు అవకాశం ఇచ్చినందుకు గ్రామ ప్రజలందరికీ అలాగే కృష్ణ గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ నెల 11వ జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అల్లిరాజుపేట గ్రామానికి ఎన్నికైనటువంటి ఎల్ఏఎస్ గారిని భారత కమ్యూనిస్ట్ పార్టీ వైపు నుంచి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. వారు ఈ గ్రామ ప్రజల యొక్క ఆశయాల్ని నెరవేర్చడం కోసం వారి శాయశక్తుల కృషి చేయాలని చెప్పని కూడా కోరుతా ఉన్నాం. అలాగే ఈ ప్రాంతంలో మొత్తం మీద తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరులైనటువంటి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటు వారి అన్ని గ్రామాలలో కూడా వారి విగ్రహాన్ని ఆవిష్కరించడంలో ప్రత్యేక చొరవ చూపుతున్నటువంటి ఎల్ఐసి గారిని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము అభినందించకుండా ఉండలేము. ఎందుకంటే ఆ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిందే కమ్యూనిస్టు కాబట్టి ఆ కమ్యూనిస్టు వారసత్వాన్ని
వారు మరి గ్రామాలలో పునరుజ్జీవింప చేసే పద్ధతులలో చాకలైలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తూ ఉన్నారు. దాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా కమ్యూనిస్ట్ పార్టీగా ఎల్లేశన్న గారిని అభినందిస్తూ మేము పార్టీలకు అతీతంగా పార్టీ ఏదైనా కానీ వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలని పూర్తిగా అభినందిస్తూ వారు ఈ విషయంలో కూడా సర్పంచ్గా తన బాధ్యతను నిర్వర్తించడంలో సక్సెస్ఫుల్ కావాలని, ఈ గ్రామ ప్రజల ఆశయాల్ని నెరవేర్చాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరొకసారి అభినందనలు. అలాగే వార్డు సభ్యులుగా గెలిచినటువంటి మిగతా అందరికీ కూడా, ఈ అల్లిరాజుపేట గ్రామ వార్డు సభ్యులుగా నెగ్గినటువంటి అందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య నంబర్ 8121678234 9700971100.